పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్ నగర్ లో మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం నారాయణగూడలో ఐపీఎం ప్రారంభించుకున్నామని, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకున్నామని తెలిపారు. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులో వచ్చాయని, ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి పరీక్షల నిర్వహణకు ఈ సెంటర్లను నెలకొల్పామని చెప్పారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో మొత్తం 57 రకాల రక్త పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి వెళ్ళమ్మా. కొద్దిగా ఇంకా రాను సార్. ఇంకా కంగ్రాచులేషన్స్ మ్యామ్. మేడం కాదు, సోమయ్య గారు ఏమన్నారంటే మీరు రేడియోలో ఇస్తారు. రెండేళ్ల కిందట హబ్ అండ్ స్పోక్ మోడల్లో నారాయణగూడలోని ఐపీఎంలో ఒక హబ్ పెట్టుకుని తర్వాత చాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో మనం ఈ పరీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఈరోజు అత్యంత ఆధునికమైన వైద్య పరికరాలు వినియోగిస్తూ ఎంఆర్ఐ కానీ, ఈసీజీ మెషిన్స్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఇంకా భవిష్యత్తులో సిటీ స్కాన్స్ కానీ, కంప్లీట్ రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఈ రకంగా ఏ రకమైన ప్యాథలాజికల్ టెస్టులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా ప్రజలకి చేయిస్తూ పట్టణంలో ఉండే పేదవారందరికీ కూడా అండగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాదాపుగా 57 రకాల రక్త పరీక్షలు, వాటితో పాటు ఇంకా చాలా రకాల ఇతర డయాగ్నోస్టిక్ సేవలను, ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా, అంటే ఎక్స్రేస్ కానీ ఇంకా ఇతర ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పెద్దలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, వారి మొత్తం బృందానికి, ఇక్కడ కమిషనర్ కరుణ గారు ఉన్నారు, ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో విశేషమైన సేవ చేసిన వైద్య బృందానికి, వైద్య సిబ్బందికి అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ తాము శ్రమ కోర్చి గడిచిన సంవత్సర కాలంగా